నల్గొండ జిల్లా కేంద్రంలోని నాగార్జున డిగ్రీ కళాశాల మైదానంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులు ఉత్సవాల్లో పాల్గొన్నారు. తీరొక్క పూలతో అందంగా బతుకమ్మలకు పేర్చి వాటి చుట్టూ ఆడి పాడారు. జిల్లాలోని పర్యాటక ప్రాంతాల్లో బతుకమ్మ సంబరాలను ప్రత్యేకంగా నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందన్నారు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. పల్లె చెరువుల నీళ్ళై పాటలే వాడుద్ది, పంచభూతాల్లోన బతుకమ్మ, ఈ ప్రకృతి అంటేనే బతుకమ్మ, శ్రమజీవి చెమటల్లో బతుకమ్మ, ఈ మట్టి వాసన నిండా బతుకమ్మ, తెలంగాణ జాతి ఆత్మార బతుకమ్మ, మాకు బతుకునిచ్చే మా అవ్వార బతుకమ్మ. కాలేజ్ గ్రౌండ్లో మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున శాఖల వారీగా బతుకమ్మ పండుగ సమావేశం సంబరాలు ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ICDS, వెటర్నరీ, అగ్రికల్చర్ శాఖ, హార్టికల్చర్ వాళ్ళు పాల్గొన్నారు. మాకు కూడా వేరే వేరే ప్రాంతానికి చెందిన కూడా ఈరోజు బతుకమ్మ ఆడడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. కొన్ని కొత్త స్టెప్స్ కూడా ఈరోజు నేర్చుకున్నాము. బతుకమ్మ అంటే ఒక ప్రత్యేకత ఉంది. మనం ఈ పండుగలో, ఈ సంబరాల్లో మనం ఆడవాళ్ళని ముందు పెట్టాలి. ఈ అంతా ఆడబిడ్డ పండుగ కాబట్టి దీని వెనుక ఒక చాలా పెద్ద మెసేజ్ ఏంటంటే, మన ఇంట్లో ఉన్న లక్ష్మి కానివ్వండి, భార్య కానివ్వండి, అక్క చెల్లెలు కానివ్వండి, మనం సంవత్సరం అంతా మన ఇంటి కోసం ఆలోచిస్తూ ఉంటాము, మన ఫ్యామిలీ కోసం ఆలోచిస్తూ ఉంటాము. కానీ ఈ 8-10 రోజు ఇంట్లో ఉన్న ఆడబిడ్డ, ఇంట్లో ఉన్న లక్ష్మిని మనం ముందుగా పెట్టాలి. ఇందాక మేము మా సిబ్బందులతో, మా ఆఫీసర్స్తో కూడా మాట్లాడేటప్పుడు ఇదే సందేశం ఇచ్చాము. మనం ప్రతి సంవత్సరం కాకుండా ఈసారి మనకి ఇష్టం ఉన్న పని, మన ఆరోగ్యం,